నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జివా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. గాలిలో వాతావరణంలో కాలుష్యం వల్ల పురుషుల్లో సంతానలేమి సమస్య రావచ్చా? రీసెర్చ్ అయితే అంటుంది ఎయిర్ పొల్యూషన్ కి చాలా కనెక్షన్ ఉంది మేల్ ఫర్టిలిటీకి. ట్రాఫిక్ ఎగ్జాస్ట్ నుంచి, ఇండస్ట్రియల్ పొగల నుంచి, పార్టికులర్ మ్యాటర్ 2.5 కన్నా ఎక్కువ ఉంది అనుకోండి, అలాంటప్పుడు స్పర్మ్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఈ పొల్యూటన్స్ మీ లంగ్స్ లోనే కాదు, బ్లడ్ స్ట్రీమ్ లోకి కూడా వెళ్తాయి, టెస్టికులర్ ఎన్వైరన్మెంట్ లో కూడా వెళ్తాయి. అప్పుడు ఈ కణాలు ఎక్కడైతే ఉత్పత్తి అవుతుందో అక్కడ కూడా ఎఫెక్ట్ ఉంటుంది. స్టడీస్ పొల్యూషన్ కి, లో స్పర్మ్ కౌంట్ కి, మొటిలిటీకి, తర్వాత మార్ఫాలజీ కూడా కనెక్షన్ ఉంది అంటున్నారు. అదే కాకుండా స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కూడా ఈ పొల్యూషన్ కారణం కావచ్చు. దీనివల్ల ఫలదీకరణం, ఎంబ్రియో క్వాలిటీ ఇవన్నీ కూడా దెబ్బతినొచ్చు. సో ఈ పొల్యూషన్ ఎక్కువ అయ్యేసరికి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఉండేసరికి స్పర్మ్ క్వాలిటీ అంటే దాన్ని ఫలదీకరణం చేసే శక్తి కూడా తగ్గిపోతుంది. పొల్యూషన్ ఎక్కువ ఉండేసరికి కౌంట్ తక్కువ ఉందని స్టడీస్ చెప్తున్నాయి. 30% తక్కువ ఉంటుంది ఎక్కువ పొల్యూషన్ ఉండే సిటీస్ లో. ఇవి మనము మామూలుగా అందరం కొండల్లోకి వెళ్ళిపోలేం, కానీ మాస్క్ వేసుకొని చాలా ట్రావెల్ చేస్తుంటే ఎయిర్ ప్యూరిఫైయర్స్ వాడండి, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ తినండి, అంటే ఆకుకూరలు, నట్స్ ఇవన్నీ ఎక్కువ తినండి. దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకుంటే తప్పకుండా జివా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి. థ్యాంక్ యూ.